నమస్కారం. తిరుప్పావై పాసురాలకి చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. తిరుప్పావై పాసురాలలో 11వ పాసురానికి కావూరి పాపయ్య శాస్త్రి గారు తెలుగులోకి అనువాదం చేసిన గోదా గీతమాలికలో ఉన్నటువంటి 11వ గేయము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థాన్ని పరిశీలించినట్లయితే ఈ 11వ గేయంలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఇంకా నిద్ర లేవనటువంటి 10 మంది గోపికలలో 6వ గోపికను గోదాదేవి ఏ విధంగా నిద్ర నుంచి మేల్కొలుపుతోందో వర్ణిస్తున్నారు. ఆ వర్ణనను మనం పరిశీలించినట్లయితే, గోకులమున జనించిన గొప్ప ఇంటి చిన్నదాన, మేలిమి బంగారు తీగ మేల్కొనవే చెలియ, యదువీరుల వంగడమున ఉదయించిన ఫణిజగన, పురివిప్పిన నెమలి వంటి కురుల సొగసుగలదాన, వచ్చిరి చుట్టములందరూ వచ్చిరిటకు చెలికత్తెలు, చిలకల కులికి మాతో పలకవేమి ఉలకవేమి, నిరతిశయానందమూర్తి నీలమోహనుని పాడుచు, నిలచినాము నీ ముంగిట నిదురలెమ్ము కోమలాంగి. ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో 6వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతూ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురంలో అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఎలా వివరణ ఇస్తున్నారంటే, 5వ గోపికను నిద్ర నుంచి మేలుకొలిపేటప్పుడు 5వ గోపికకి ఆత్మ సౌందర్యం గురించి గోదాదేవి వివరించింది. 6వ గోపికను నిద్ర నుంచి మేల్కొలిపేటప్పుడు 6వ గోపిక దేహ సౌందర్యాన్ని వివరించింది. ఈ 6వ గోపికను ఇక్కడ గేయంలో నెమలితో పోల్చారు. నెమలికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి, అహంకారరహితమైనటువంటి ప్రాణి నెమలి. అంటే శ్రీకృష్ణ పరమాత్మకు దగ్గర అవ్వాలంటే అందరూ కూడా అహంకారాన్ని విడిచిపెట్టాలి. చేసే ప్రతి పనిని కూడా కృష్ణార్పణం అనుకుంటూ భగవద్భావనతో చేయాలి. అహంకారం లేకుండా, కోరిక లేకుండా ఏ పని చేసినా సరే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మన బాధ్యతలను తాను స్వీకరిస్తాడని ఈ 6వ గోపికను నిద్ర నుంచి మేల్కొల్పటంలో ఉన్న అంతరార్థంగా గుర్తించాలి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమే మనకి అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది. కృష్ణుడి అనుగ్రహమే మనకు వంశకీర్తిని కలిగింపజేస్తుంది. కృష్ణ సౌందర్యమే జగత్తంతా కూడా సౌందర్యంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి అందము, ఐశ్వర్యము, వంశకీర్తి ఇవన్నీ కలిగి ఉన్నటువంటి గోపికను నిద్ర నుంచి మేలుకొల్పటం అంటే, దీనిలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, చేసే ప్రతి పనిని కూడా భగవద్భావనతో చేయాలి, భగవంతుడికి సమర్పిస్తూ ఆ పనిని నిర్వహించాలి. అప్పుడు కృష్ణుడే మనకున్నటువంటి బాధ్యతలన్నీ స్వీకరించి మనకు అన్నింటినీ అనుగ్రహిస్తాడని చెప్పటమే ఈ గేయంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ఇక్కడ గోకులమున జనించిన గొప్ప ఇంటి చిన్నదాన, మేలిమి బంగారు తీగ మేల్కొనవే చెలియ అన్నారు. అంటే గోకులంలో పుట్టి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి ఈ గోపిక శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయటం ద్వారానే అన్ని రకాలైన భోగభాగ్యాలను పొందిందని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే యదువీరుల వంగడమున ఉదయించిన ఫణిజగన, పురివిప్పిన నెమలి వంటి కురుల సొగసు గలదాన. నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఇక్కడ గోపికను కూడా విశ్లేషణ చేస్తున్నారు. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, అందరూ కూడా అహంకారరహితమైనటువంటి కృష్ణ భావనను మనస్సులో పెంపొందింపజేసుకోవాలి. అలా పెంపొందింపజేసుకోవటం వల్ల నిరతిశయానందమూర్తి నీలమోహనుని పాడుచు, నిలిచినాము నీ ముంగిట నిదురలెమ్ము కోమలాంగి. అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ గుణగానాలను కీర్తన చేయటం ద్వారా, కృష్ణ తత్వంలో లయమైపోవటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనకు అన్ని మనోభీష్టాలను నెరవేర్చి సమస్త శుభాలను కలిగింపజేస్తాడు. అది ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 12వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం.
కడుపుకు మాత్రం ఎంత తింటే అంత అనం, మనం కడుపు నిండా తినాల్సిందే. కానీ స్వధర్మం మాత్రం చేయాల్సినంత చెయ్యం, చేసినంతే చాలంటాం. చేసినంత చాలు, కానీ ఫలం మాత్రం ఏది కోరుకుంటాం? సంపూర్ణంగా చేస్తే ఏ ఫలం కావాలి అది కోరుకుంటాం. కానీ చేసిన ధర్మం మాత్రం సంపూర్ణంగా చేయం. ఏం చేస్తాం? దానికి కారణాలు అనేక ఉన్నాయట. ఒకటి, మన బుద్ధికున్న అవగాహన రాజ్యం ఒకటి. రెండు, ధర్మాలంటే ఏమిటో తెలియకపోవడం, చెప్పినా అర్థం కాకపోవడం. ఆ ధర్మాలు మనకి చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం. ఇన్ని ఉంటాయట. అందుకు నువ్వు ప్రయత్నపూర్వకంగా తెలిసి ధర్మమే చేయాలి, లేదా తెలుసుకొని చేయాలి. నాకు తెలిసిన ధర్మం చేస్తున్నాను కాదు, తెలుసుకొని ధర్మం ఆచరించాలి. అందుకే జీవితంలో ఎల్లవేళలా ధర్మాలు తెలుసుకుంటూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. అయితే ఎప్పటికెప్పుడు అవే తెలుసుకుంటూ అవే ఆచరిస్తుంటే అవి కొన్ని చాదస్తాలయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే ఏది చేసినా చేసిన ధర్మములు భగవదర్పణ బుద్ధితో చేస్తూ వెళుతూ ఉండాలి. అయితే చేసిన ధర్మములు పరిపూర్ణం ఎప్పుడవుతాయ్యా అంటే అన్ని స్వధర్మాల్లోకి ముఖ్యమైనది నిత్య దేవీ ఆరాధన. ఈ దేవీ ఆరాధన చేసేవారికి అన్ని ధర్మములు పరిపూర్ణములు అవుతాయి. పైగా జీవితంలో ఎంత కాదన్నా ప్రతివాడు కోరుకునేది సుఖంగా ఉండాలని, దుఃఖాలు ఏవైనా ఉంటే పోవాలని. ఇది ప్రతివాడు కోరుకుంటాడు, దానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తాడు. కానీ శాస్త్రము అమ్మ ఆరాధనతో ఈ ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం పొందవచ్చు అని అనేక విధులు చెప్తున్నది. అలాంటి విధులు కొన్ని ఇక్కడ ముఖ్యమైనవి చెప్పుకుంటున్నాం. సా దేవీ పూజ్యతే లోకేరి యథావత్ తద్విధిం శృణు. అమ్మవారిని నిత్యం ఏ విధంగా ఆరాధించాలి? పంచోపచారాల నుంచి షోడశోపచారాల వరకు నిత్య పూజ చేయాలి. విశేషించి భృగువారాలయందు శుక్రవారమునందు అమ్మవారిని విశేష పూజ చేసుకోవాలి ప్రతివారికి. ఇది కర్తవ్యంగా చూపిస్తున్నారు. అందులో ఒక్కొక్క తిథి నాడు అమ్మ ఆరాధనకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. మనకు ఒక్కొక్క ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి ఒక్కొక్క తిథి, ఒక్కొక్క పూజా విధానం. అందులో ప్రతిపత్తిథి మాసాధ్య దేవీం ఆజ్యేన పూజయేత్. పాడ్యమి నాడు అమ్మవారికి ఆవు నేతిని నివేదించాలి అన్నారు ఇక్కడ. అంటే మిగిలిన షోడశోపచార పూజ చేస్తూ నైవేద్యములు ఏవిచ్చినా ఆ రోజున ఆవు నేతిని ప్రత్యేకించి నివేదించి, ఆ నివేదించిన ఆవు నేతిని బ్రాహ్మణునికి దానం చేస్తే రోగములు తొలగుతాయి. ఆరోగ్యం కావాలంటే ఈ ప్రక్రియ చేయవచ్చు. ఇలా రకరకాల ప్రక్రియలు ప్రయోగాలు చూపిస్తున్నారు. ద్వితీయాయాం శర్కరయా పూజయే జగదంబికాం. ద్వితీయ నాడు శర్కరతో అంటే పటిక బెల్లముతో అమ్మవారిని ఆరాధన చేయాలి. ఆ చేసిన దాన్ని విప్రుడికి దానం చేయాలి. ప్రతిదీ కూడా నైవేద్యం చేయడం, దాని యోగ్యుడైన విప్రుడికి దానం చేయాలి. దానం అంటే మాత్రం కనీస సంధ్యావందనమైనా చేసిన వాడికే చేయాలి, ఇది తెలుసుకోండి. అనుష్ఠాన రహితుడికి దానం చేస్తే వ్యర్థం, ఇది తెలుసుకోవాలి. శర్కరాం ప్రపదే ద్విప్రే దీర్ఘాయుర్జాయతే నరః. ఈ విధంగా శర్కర కానీ దానం చేస్తే అమ్మవారికి నివేదించి అది దీర్ఘాయువునిస్తున్నది, ఆయుష్ కావాలంటే ఇది. తృతీయా దివసే దేవ్యే దుగ్ధం పూజన కర్మణి. పాలు నివేదన చేయాలి తదీనాడు అన్నారు ఇక్కడ. అది క్షీరం దత్వా ద్విజాగ్ర్యాయ సర్వదుఃఖాదిగో భవేత్. ఆ నివేదించిన క్షీరముని దానం చేసినట్లయితే దుఃఖముల నుంచి విమోచనం జరుగుతుంది. ఇక చతుర్థ్యాం చవితి నాడు పూజనే అపూపాదేయా దేవ్యై ద్విజాయచ అపూపాయేవ దాతవ్యా న విఘ్నైరభిభూయతే. చతుర్థి నాడు అపూపములు, దీన్ని అప్పాలు అని అంటాం మనం. కొందరు పూరీలను కూడా అపూపము అన్నారు. మొత్తానికి ఆ విధంగా వేగినటువంటి పదార్థం. దీనిని నివేదించి దానం చేసినట్లయితే వాడికి కార్యముల్లో ఏర్పడే విఘ్నములు తొలగుతాయి. మరి చతుర్థి తిథి కదా, అందుకు ఆ విధంగా చూపించారు ఇక్కడ. పంచమ్యాం కదలీజాతం ఫలం దేవ్యే నివేదయేత్ తదేవ బ్రాహ్మణే దేయం మేధావాన్ పురుషో భవేత్. పంచమి నాడు అరటిపళ్ళు నివేదన చేసి అది దానం చేసినట్లయితే మేధాశక్తి పెరుగుతుంది. ఇవి ప్రతివారు ఏది కావాలో ఏది లోపమై ఉందో తెలుసుకుంటే దానిని ప్రక్రియలతో పొందవచ్చు. షష్ఠీతిథౌ మధుప్రోక్తం దేవీ పూజన కర్మణి బ్రాహ్మణాయ ప్రదాతవ్యం మధుకాంతిర్యతో భవేత్. ఎవరైతే షష్ఠి నాడు తేనెని నివేదించి ఆ తేనెని దానం చేస్తే వాళ్ళకి మధురమైన తత్వం ఏర్పడుతుంది. మధురము అంటే ఇతరులు అతడిని చూస్తే ఆనందించేటువంటి స్వభావము, వర్చస్సు ఏర్పడుతుందని చెప్తున్నారు. సప్తమ్యాం గుడ నైవేద్యం దేవ్యై దత్వా ద్విజాయచ గుడం దత్వా శోకహీనో జాయతే ద్విజసత్తమా. సప్తమి నాడు బెల్లాన్ని నివేదించి దానం చేస్తే శోకహీనుడవుతాడు. దుఃఖానికి శోకానికి మనం తేడా చెప్పుకున్నాం. బాహ్యేంద్రియముల బాధ ఒకటి, అంతరింద్రియముల బాధ ఒకటి, మనస్సులో పడే బాధ, ఆ శోకం పోగొడుతుంది ఇక్కడ. నారికేళ మధాష్టమ్యాం దేవ్యై నైవేద్యమర్పయేత్ బ్రాహ్మణాయ ప్రదాతవ్యం తాపహీనో భవేన్నరః. కొబ్బరికాయ నివేదిస్తే దాని ఫలితంగా తాపహీనుడవుతాడు. నవమ్యాం లాజమంబాయే చార్పయిత్వా ద్విజాయత దత్వా సుఖాదికో భూయాత్ ఇహలోకే పరత్రచ. నవమి నాడు లాజలు అనగా పేలాలు
నివేదన చేసి దాన్ని దానం చేస్తే అధిక సుఖము లభిస్తాయి. దశమ్యాం అర్పయిత్వాత్ దేవ్యే కృష్ణతిలాన్ మునే బ్రాహ్మణాయ ప్రదత్వాతు యమలోకాత్ భయం నహి. తెలుసుకోవాలి, దశమనాడు నల్ల నువ్వులు నివేదన చేసి దానిని తిరిగి దానం చేస్తే యమలోక బాధ ఉండదు. ఇప్పటికీ శనిదోషం బాగా ఉన్నప్పుడు తిలలతో శివుని ఆరాధన చేసి దాన్నంతటి మళ్ళీ ఒక దగ్గర తీసుకుని గోవుగ్గాని పెట్టినట్లయితే వాడికి శనిదోషం పోతుందని చెప్పారు. పైగా ఇక్కడ చెప్పిన వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా దానం చేయడానికి విప్రుడు కానీ సరైన వాడు దొరకకపోతే ఈ పదార్థములు గోవుకి పెట్టవచ్చు. అది కూడా అయితే ఇందులో గోవు ఏవి తింటుందో చూసుకోవాలి. గోవుకి వెళ్ళి పాలు తాగించి తప్పు కదా. అందుకు గోవుకి ఇచ్చేవేంటో దాన్ని బట్టి చూసుకోవాలి. తిలలు పొంగలేని పర్వాలేదు, బెల్లము ఇత్యాదులు. అందుకు చేసిన విప్రుడికి, గోవు తినేవి గోవుకి, ఇవన్నీ విధానములు చూపిస్తున్నారు. పై యమలోక బాధ పోవాలంటే దశమి నాడు నల్ల నువ్వులు అమ్మవారికి నివేదించి పని చేయమన్నారు. ఏకాదశ్యాన్ దధితదా దేవ్యై చర్పయతే తు యః దదాతి బ్రాహ్మణాయి తద్దేవీ ప్రియతమో భవేత్. ఏకాదశి నాడు పెరుగు నివేదించి అది దానం చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆవిడ ప్రసన్నురాలవుతారు, ప్రీతి చెందుతారు అమ్మవారు. ద్వాదశ్యాం పృథుకాన్ దివ్యై దత్వాచార్యాయ యో దదేత్ తానేవ చ మునిశ్రేష్ఠ సదేవి ప్రియతాం వ్రజేత్. అటుకులని ద్వాదశి నాడు నివేదన చేసినట్లయితే అతడు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతున్నాడు, జ్ఞాని అవుతున్నాడు. త్రయోదశ్యాంచ దుర్గాయే చణకాన్ ప్రదాతి చ. చణకం అంటే శనగలు. శనగల్ని త్రయోదశి నాడు ఇచ్చినట్లయితే అది సత్సంతానాన్ని కలిగిస్తున్నది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. పుష్యమాసంలో శుక్రవారం నాడు గజలక్ష్మీదేవిని గనక ఆరాధన చేసినట్లయితే కీర్తి ప్రతిష్టలతో పాటుగా అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టలక్ష్మి స్వరూపం అనేటువంటిది చాలా గొప్పది. అష్టలక్ష్మి స్వరూపాల్లో గజలక్ష్మి స్వరూపం అనేటువంటిది కీర్తి ప్రతిష్టలకు నాంది పలుకుతుంది, తరగని సంపదలకు నాంది పలుకుతుంది. 2 గజాలు కూడాను అమ్మవారిని ఆ పూర్ణ కలశాలతో పాలతో అభిషేకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ విధమైన చిత్రపటాన్ని గనక మన ఇంటిలోని బీరువాకి ముందు భాగాన గనక ఉంచినట్లయితే మన ఇంట్లో కూడాను లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. దైవదత్తమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. ఆ వస్తువులు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా మనకి చాలా విశేషకరమైన ప్రభావాన్ని ప్రసాదించేది దక్షిణావృత శంఖం. ఈ దక్షిణావృత శంఖంలో నీటిని పోసి పైభాగాన గంధం బొట్టి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసి ఓ పువ్వు ఉంచాలి రోజు కూడా. ఆ దక్షిణావృత శంఖం ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా ఉండాలి ఆ కోన. ఆ విధంగా ఉత్తరం వైపు చూసినట్టుగా ఉంచితే లక్ష్మీదేవి ఆగమనం మన ఇంట్లోకి త్వరగా వస్తుంది. స్థిరత్వం కలిగి ఆ తల్లి మనకు అభీష్టాలన్నింటినీ కూడాను నెరవేరుస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. విష్ణుదేవునికి లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసేటప్పుడు శ్రీ సూక్తం చదువుతూ అభిషేకం చేసేటువంటి సమయంలో ఈ దక్షిణావృత శంఖంలో ఆవు పాలు పోసి ఆ ఆవు పాలతో కనుక అభిషేకం చేస్తే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:47, సూర్యాస్తమయం 5:45. తిథి షష్ఠి మధ్యాహ్నం 1:39 వరకు, నక్షత్రం శతభిషం ఉదయం 8:57 వరకు, వర్జం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:59 నుంచి 9:42 వరకు, మరల మధ్యాహ్నం 12:35 నుంచి 1:22 వరకు, అమృతకాలం రాత్రి 1:03 నుంచి 2:40 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:10. నేటి విశేషం శుక్రవారం, అలాగనే సుబ్రహ్మణ్యార్చన. దానివలన లౌకిక అలౌకిక జ్ఞానముల సమన్వయం ఏర్పడుతుంది. ప్రదోషం సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత 1:12 సమయంలో మనం శుక్రవారం కాబట్టి ప్రదోషం మారేడు దళాలతో శంకరుణ్ణి అర్చించుకోవడం ద్వారా సంపదలు సిద్ధిస్తాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయకాలంలో లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం మంచిది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సిద్ధించేటువంటి సంపద అభివృద్ధికరంగా ఉంటుంది. మరో ముఖ్య విశేషం ధనుర్మాసంలో 11వ శుభదివసం. ఈ సందర్భంగా గోదాదేవి 11వ పాసురం ద్వారా మరొక గోపికను నిద్రలేపుతోంది. చిన్నదాన, లేత వయస్సు కలిగినటువంటి పశువుల యొక్క సంపద చాలా కలిగి ఉంది మీ వంశంలో. పాలు పితికే వాళ్ళు ఉన్నారు, శత్రువులు నశించేటువంటి యుద్ధం చేయగలిగిన వారు కూడా ఉన్నారు. ఏ ఒక్క దోషము లేనటువంటి గోపాల వంశంలో పుట్టి బంగారు తీగలాగా అందంగా ఉన్నావు నువ్వు. పుట్టలోని పాము పడగతో సమానమైనటువంటి నీ శరీర సౌకుమార్యం, మయూరంలాగా నడిచేటువంటి నువ్వు, నీ సఖులు బంధువులు అందరూ వచ్చి నీ వాకిట నిలిచి ఉన్నారు. వీరందరూ కూడా నీలిమేఘంలా ప్రకాశించేటువంటి శ్రీకృష్ణుని యొక్క అనేక రకమైనటువంటి అనేక విధాలుగా ఉండేటువంటి నామాలను స్మరిస్తూ పాడుతూ ఉన్నారు. అయినా నువ్వు మాత్రం చలించట్లేదు, మాట్లాడటం లేదు, నిద్రిస్తున్నావు. ఏం బాగుంది ఇది, ఇలా చేయకూడదు. మేమింత ధ్వనితో పలుకుతుంటే నువ్వు ఉలక్కుండా పలక్కుండా ఉన్నావా ఏమిటి, ధ్యానం చేస్తున్నావా ఏమిటి? కృష్ణుని యొక్క ఆ సాన్నిహిత్యాన్ని పొందాలనే అనుభవంతో మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నువ్వు సహకరించాలి. మా గోష్ఠిలో మనమంతా కలుద్దాం, వ్రతాన్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నాం, మాతో సహకరించు అని ఓ గోపికతో చెబుతోంది నేటి ఆణిముత్యాలు. నీ బుద్ధిని అనుసరించి నీ జీవితం ఉంటుంది.
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. జ్ఞాన సంబంధర్ 16వ ఏట వద్దంటున్నా పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆయన అన్నాడు, పెళ్లికి అందరు వచ్చారుగా బంధువులు, భార్య పక్కన చేరిందిగా, అందరం శివదర్శనం చేసుకొద్దాం రండి అన్నాడు. ఆయన శివాలయంలోకి వెళ్ళాడు. అంతరాలయంలో పెద్ద జ్యోతి పుట్టింది. ఆ జ్యోతి ఏదో కాదు, శంకరుడే. రండి, ఎవరెవరు నాతో శివునిలో చేరిపోదామనుకుంటున్నారో వాళ్ళు నాతో కలిసిపోవచ్చని తాను వెళ్ళిపోయాడు. ఆయన భార్య వెళ్ళిపోయింది, పిల్లనిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, కన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారో అంతమంది ఆ జ్యోతి యందు ఐక్యమైపోయారు. నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం ఉన్న వాళ్ళు జ్యోతి ప్రకటనంగా కనపడుతుండగా ఐక్యమవుతారని. జ్ఞాన సంబంధ నాయనారు కూడా అలాగే ఐక్యమయ్యారు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని పరిశీలనం చేసినప్పుడు ప్రకటనంగా మీకు ద్యోతకమయ్యే విషయం ఏమి అంటే, ఆయన అవతార స్వీకారము కేవలముగా ఏదో రాక్షస సంహారాల కోసం చెయ్యడు. ఆయన దేవసేనాధిపతిగా చేసేస్తాడు. దేవసేనాధిపతిగా చెయ్యడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, సుబ్రహ్మణ్య ఆరాధనము చేత వాసనాబలము క్షయమవుతుంది. వాసనాబలం క్షయమవడం అంత తేలిక విషయం కాదు, ఒక్క సుబ్రహ్మణ్యారాధనకే లొంగుతుంది. అందున కుజగ్రహం యొక్క శక్తి అంతా ఇంత కాదు, అంత కుజగ్రహం యొక్క శక్తి ఉన్నటువంటి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన పరమశ్రేష్టము అని సంప్రదాయంలో నిర్ణయింపబడింది. మంగళవారం సుబ్రహ్మణ్యారాధన చాలా విశేషంగా చేస్తారు. కుజగ్రహాన్ని నియంత్రించగలిగిన శక్తి ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు ఒక్కడే, అది దేవతగా. అటువంటి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తే దేవతాగణములు రాక్షసగణములు ఇక్కడే ఉంటాయి. దేవతాగణములు అంటే దివ్వు అంటే ప్రకాశము, మంచి బుద్ధులు, మంచి ఆలోచనలు. మంచి ఆలోచన లేస్తుంది, చెడు ఆలోచన లేస్తుంది. చెడు ఆలోచన మంచి ఆలోచనని తొక్కేసింది అనుకోండి, రాక్షసగణములు గెలిచాయని గుర్తు. దేవతాగణములే మాట్లాడడం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? సుబ్రహ్మణ్యారాధన వలన ప్రారంభమవుతుంది. ఆయన దేవసేనాధిపతి. సేనాధిపతి ఎక్కడుంటే సైన్యం అక్కడ ఉంటుంది. ఆయనని ఇక్కడ పెట్టుకున్నప్పుడు దేవతలు ఇక్కడ ఉంటారు. అంటే మంచి ఆలోచనలు, మంచి వృత్తులు ఉంటాయి. అసలు మీరు 5 ఇంద్రియ ద్వారములలోంచి లోపలికి ఏం పంపుతారన్న దాన్ని బట్టే మనసు తయారవుతూ ఉంటుంది. ఈ లోపలికి ఏ వెడతాయో అదే మనసు అవుతుంది. ఈ లోపలికి మీరు వేటిని పంపుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం వింటున్నారు, దాన్ని బట్టి మనసు. మీరు చూడని దాన్ని మనసు కోరదు. మీరు ఏది చూశారో అది మనసు కోరుతుంది. మీరు చూపించకూడనివి చూపించనప్పుడు అసలు మనసు కోరదు, సాత్వికంగా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కూర్చున్నంతకాలం దేవతాగణములే నిలబడతాయి. నిలబడినప్పుడు అసలు రాక్షసగణముల మాట ఉండదు. కాబట్టే వాళ్ళకి పలుకుతూ ఉంటాడు ఈశ్వరుడు, ఎప్పుడూ పలుకుతూ ఉంటాడు. అయితే ఇవి అసాధారణంగా ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్య భక్తి ఉంది చూశారు, పరమ చమత్కారమైంది. అది అలవాటు పడాలి. కానీ అసలు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి అనుగ్రహం కలిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి సమాగమ స్వరూపమే ఆయన. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గురించి తెలియని వాళ్ళు ఉండరు. నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు. వారిని తరచుగా ఒక ప్రశ్న అడుగుతుండేవారు. మీ అన్నగారే కదా మహాదేవేంద్ర సరస్వతి స్వామివారు, అంతటి నిష్ఠాగరిష్ఠుడు కదా, అంత వేదం చదువుకున్నారు కదా, అంత గురుభక్తి తత్పరులు కదా, గురువుగారు మసూచితో ఉండగా దగ్గరకి వెళ్ళొద్దు అంటే గురుసేవ కన్నా నా జీవితంలో ఇంకొకటి లేదని కదా గురుసేవ చేశారు. అటువంటి మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు 20 రోజులు కూడా బతకలేదు పీఠాధిపత్యం తీసుకుని. ఆయన 20 రోజులు కూడా ఉండలేదు. అమ్మవారు తీసుకెళ్ళిపోయింది. మిమ్మల్ని శతాయుష్కుణ్ణి చేసింది. మిమ్మల్ని 100 ఏళ్ళు ఎందుకు ఉంచింది? ఆయన్ని 20 రోజులు కూడా ఎందుకు ఉంచలేదు? ఏదో ఉండాలిగా కారణం. ఎందుకు మిమ్మల్ని ఉంచింది, ఆయన్ని ఉంచలేదు? ఏమిటి కారణం అయి ఉంటుంది అని అడిగేవారు. ఆయన ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఆయనకి తెలియకనుకుంటున్నారా? ఆయనకి తెలుసు. ఆఖరికి నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే ఆయనకి 80-90 సంవత్సరాల వయస్సు మధ్యలో మళ్ళీ ఒక అంతేవాసి ఇదే ప్రశ్న వేశాడు. ఆ రోజున ఆయన గొణిగారు, ఒక గొణుగుడు. ఈ ప్రశ్న ఎప్పుడో అడిగా అమ్మని నేనన్నారు. అడిగితే ఆవిడ ఏమందో తెలుసా నాతో? వాడు దైహికంగా పోయాడు, నువ్వు మానసికంగా పోయావు అంది.
వాళ్ళకి అర్థం కావా ఏమిటి ఈ మాట, మళ్ళీ వెంటనే అడిగితే బాగుంటుందా ఆయన్ని. అందులో అప్పటికి ఆయన పరిస్థితి ఏమిటి, ఒక మాట మాట్లాడి ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. అమ్మ దర్శనం చేస్తుండేవారు, మళ్ళీ బహిర్ముఖులై సుధా సింధోర్మధ్యే అంటే అని 4 మాటలు చెప్పి మళ్ళీ జారిపోయేవారు. ఆఖరాఖరి అంత తేలిగ్గా ధ్యానంలోకి ఆయన సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు. ఆయన ఇంకా అందరూ ఆయన్ని చుట్టూ ఉన్న వాళ్ళు గట్టిగా పట్టుకుంటే పెద్ద నవ్వు నవ్వి ఒక మాట చెప్పారు. వాణ్ణి దైహికంగా పొమ్మన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే వాడు పరమ వైదిక నిష్ఠాగరిష్ఠుడు. సమాజంలో పాపం ఎక్కువైపోతోంది, ఇందులో ఇమిడి సంచారం చేసి కడగలేవు, అందుకుని శరీరం విడిచిపెట్టేసి నువ్వు విదేహముక్తిని పొంది నాలోకి వచ్చేయని తీసేసుకున్నారు. నిన్నెందుకు ఉంచానో తెలుసా, నువ్వు మానసికంగా చచ్చిపోయావు, అంటే నీకు మనసు లేదు, నీకు రాగద్వేషాలు లేవు, పరిపూర్ణమైన సన్యాసిని తీసి సమాజోద్ధరణ కొరకు నిన్ను పంపాను శక్తినిచ్చి. మానసికంగా నువ్వు చచ్చిపోయావు, దైహికంగా వాడు చచ్చిపోయాడని అమ్మ నాతో అన్న మాటకు అర్థం అది అని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అహం హి పూర్వో వయసా భవద్భ్యః తేనాభివాదం భవతాం న ప్రయుంజే యో విద్యయా తపసా జన్మనా వా వృద్ధ సపూజ్యో భవతి ద్విజానాం. పాపం పుణ్యకర్మలను నాశనం చేసి నరకాన్ని లభింపజేస్తుంది. పాపం క్రూరులందే అంటే దురాచారుల యందే ఉంటుంది కదా అని చెప్పబడింది. అందుచేత క్రూరులకు నరకలోకవాసమే గతి. దురాచారుల యొక్క దుష్ప్రవర్తనను సత్పురుషులు అనుసరించరు. సత్పురుషులు సత్పురుషుల చేష్టలనే అనుసరిస్తారు. సత్పురుషుల చేష్టలనే అనుసరిస్తారు. వాళ్ళు దురాచారుల దగ్గర చేర్చరు. పూర్వం నాకెంతో పుణ్యధనం ఉండేది, పరనిందతో ఆ పుణ్యమంతా నశించింది. కేవలం ఒకే నింద చేసింది అక్కడ. నాకన్నా గొప్పవారు లేదు, చాలా నింద. అది ఎక్కడ చేశాడు? నిందలన్నీ పోగొట్టుకొని పుణ్యలోకానికి వెళ్ళేటువంటి స్థలంలో చేశాడు. కాబట్టి ఎక్కువ పాపం వచ్చేసింది. ఎక్కడైనా పాపం చేస్తే దేవస్థానంలో చేయి ముక్కితే పాపం పోతుంది. దేవస్థానంలోనే పాపం చేస్తే ఇంకెక్కడ పోతుందండి? పర్మనెంట్ నరకలోకం అంతే. ఆ పని అయింది. పరనిందతో ఋషులతో, అంటే ఋషులు నింద చేశా నేను, దేవతలు నింద చేశా, ఆ పుణ్యమంతా నశించింది కేవలం ఒక్క మాటతో. ఇప్పుడు ఆ పుణ్యాన్ని మంచి పని చేసి కూడా సంపాదించుకోలేను. నేను ఇప్పుడు సంపాదించుకోలేం మేము. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకొని ఆత్మహితం కొరకై లగ్నమై ఉన్నవాడే ధీరుడు, జ్ఞాని అని తెలుసుకోవాలి. ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. ఇదంతా సంపాదన చేసేది స్వర్గానిక కాదు. స్వర్గానికన్నా అధికమైనటువంటిది, ఎప్పుడూ ఉండేటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముడి యొక్క పాద సన్నిధి, అది కావాలనేది ఒకటి అర్థం వస్తున్నది. లేక అక్కడ పాపాన్ని పోగొట్టుకునేటువంటి స్థలములో పాపం తెచ్చుకున్నానని 2 అర్థాలు వస్తున్నాయి ఇక్కడ. అంటే యయాతి అంటున్నాడు, నాతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు తనతో సమానమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరినీ అవమానం చేసినట్టు అయిపోయింది. అంటే నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అని ఇంకా 2వ మాట. దాంతో గొప్పవాళ్ళందరికీ కూడా అవమానం అయిపోయింది. నాలాగా ఇంకెవరు రాలేరు అని ఇంకో మాట. 3 మాటలు అన్నాడు. ఈ 3 మాటలు చాలు ఇంద్రుడికి. మొత్తం యయాతి పుణ్యమంతా పోయింది. ఇంద్ర పదవిలో ఉండేటువంటి యయాతి అంటే ఒక ఇంద్ర పదవి అంటే చాలామంది ఇంద్రులు లేండి, ఒకరు కాదు ఇంద్రులు. ఏదో కాసేపు ఇంద్రతనం వచ్చిందేమో తెలియదు. అందుకని మొత్తానికి ఆ పదవి
స్వర్గం నుంచి కింద పడ్డాడు అంతే. పడతా పడతా వరాన్ని అడిగాడు కాబట్టి సత్సంగంలో మధ్యలో పడ్డాడు. ఎంత పాపం చేసినప్పటికీ దత్త దర్శనంలో మీకు జ్ఞాపకం ఉందా? దత్త దర్శనం చదివింటే మీకు జ్ఞాపకం ఉంటుంది. ధర్మ, గట్టిగా చెప్పండి, కీర్తి, కరెక్ట్, ధర్మకీర్తి. ఇప్పుడు బాగా మీకు జ్ఞాపకం వచ్చింది. ఎంత పాపం చేసుకొని ఏమేమో చేసుకొని అక్కడ ఆ స్వామి యొక్క వ్రతము, స్వామి యొక్క దత్తాత్రేయుడు యొక్క తత్వాన్ని చూస్తున్నప్పుడు ఏమైంది? దానికి స్వర్గం దొరికింది. అందుకని సత్సంగ మధ్యలో ఉంటే పాపాత్ముడు కూడా పుణ్యాత్ముడైపోతాడు. అందుకని సత్సంగం చెయ్యండి. ఎవరైనా మనం రామ రామ హరే కృష్ణ గోవింద నారాయణ అని అంటుంటే ఎవరైనా ఎక్కిరించుకొని పోయినా వీళ్ళకి పనిలే, ఎప్పుడు భజనలే చేస్తారు. ఇప్పుడు చేయాలి భజన. మనశ్శాంతి కలిగేది ఏమిటి అనేది గీత. గీతం అంటే ఏమిటి? సంగీతం. సంగీతం అంటే నాదము. నాదం అంటే ప్రాణము. ప్రాణం అంటే నీ శరీరము. ఇప్పుడు నీ శరీరం కొట్టుకొని పోతుంది అన్ని దుఃఖాలకి. నిన్ను నిలిపేటువంటిది ఒకటి ప్రాణం ఒకటే. ఆ ప్రాణమే భగవత్తత్వము. రామ అనుకో, కృష్ణ అనుకో, నారాయణ అనుకో, లేక కళ్ళు మూసుకొని కూర్చో, యోగం చెయ్యి. ఎవరు వద్దన్నారు? కొనాక అక్కడికి రావాలా? ఒకవేళ హాస్యం చేసి ఎప్పుడు రామ అంటాడు, చాలంతే. మనం కిందట కథ కూడా చెప్పుకున్నాం. రామ అన్నప్పుడు ఆ దొంగలంతా పుణ్యలోకాన్ని పొందారు అనేటువంటి కథ కూడా మనం భజనలో కూడా మనం చెప్పుకున్నాం. రామం రామం దాంట్లో ఉంది ఆ అర్థం. అది మహామంత్రం. అది అన్ని మాటలు ఎందుకు పాడారు? రామం రామం రఘు రామం హరి. ఎంత అద్భుతమైనటువంటి పాట అది. సత్య నిరంజన రామ రామ సత్యావతార రామ రామ. అద్భుతమైనటువంటి మంత్రం పాట అది. పూర్తి మీరు అర్థం వింటే చిన్నమదే పాడతారు మీరు. అటువంటి మంత్ర రహస్యమైనటువంటి పాట రామం రామం ఎప్పుడు స్వామీజీ పాడారో, బీజాక్షరాలతో సంబంధించినటువంటి మహామంత్రము రామం రామం. అది సాధారణమైనటువంటి, ఎందుకు 2 మాటలు అన్నారు ఇవన్నీ కూడా దాంట్లో చెప్పుకొని వచ్చారు. అందుకని ఇక్కడ ఉత్తమమైనటువంటి వాళ్ళు సత్సంగం మధ్యలో పడ్డాడు యయాతి. మహాధనవంతుడై ఉత్తమ యజ్ఞాలతో దేవతలను ఆరాధించేవాడు, సమస్త విద్యలను అభ్యసించి వినయంగా ఉన్నవాడు, వేదాలను చదివి శరీరాన్ని తపస్సు వినియోగించినవాడు. ఎవరు వినియోగించినవాడు? యయాతి. మోహం నశించి స్వర్గానికి వెళతారు వాళ్ళందరూ కూడా. ఎవరు అట్లా ఉంటారో? మహాధనాన్ని పొందగానే ఆనందించకూడదు. ఈ సూక్తి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఈ మంత్రం జ్ఞాపకం పెట్టుకోండి. అహంకారం లేకుండా అణుకువతో వేదాన్ని చదవాలి. వేదం అంటే విద్యాభ్యాసం కూడా వేదమే అవుతుంది, జ్ఞాపకం పెట్టుకోండి. 18 అధ్యాయాలు కంఠపాఠం చేయటమే భగవద్గీత, అది కూడా వేదమే అవుతుంది, జ్ఞాపకం పెట్టుకోండి. గురుగీత అభ్యాసం చేయటం వేదం అవుతుంది, జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని కవచాలు ఉన్నాయి, దండిగున్నాయి 5 కవచాలు. ఆ కవచాలు కంఠపాఠం చేయటమే అది కూడా వేదం అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి దండిగా. స్వామీజీ ఏం చెప్పారో తెలీదు, అన్నీ కంఠపాఠం చేయండి మీరు. శతశ్లోకి రామాయణం ఎంత మహాభాగ్యం మీకు. ఇవన్నీ కూడా కావాలనే చేశారు స్వామీజీ మీకోసం. ఇవంతా మన కలియుగంలో కావాల మనకు. నీతిమాల భగవద్గీత, అది కలియుగ భగవద్గీత. అందుకని ఇక్కడ ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రం కానీ జపం కానీ ఎందుకు మనకు చెప్పారో, దేంట్లో మనకు రస్తా దొరుకుతుందో తెలియదు మనకు, దేంట్లో జ్ఞానం కలుగుతుందో తెలియదు మనకు. ఎందుకు మనకి చెప్పారు ఇవన్నీ? ఎందుకు చెప్పాలా? ఒక్కటే మాటతో ఒకటే బోధించి హరి ఓం కళ్ళు మూసుకొని కూర్చోండి అంటే అయ్యలేదు అది. ఎందుకంటే ఈ లోకంలో మనమంతా అనుభవిస్తున్నాం కదా, ఇవన్నీ మనం తెలుసుకోవాలా. అట్లా ఊరికే ఓం అజ్ఞానం ఉండే లోపల, కాలహరణ అయిపోతుంది మనకు. ఏండ్ల కొద్దీ చేస్తున్నాం ఓం. నిదానంగా ఒక్కరోజు నేనెవరు, నేనేం చేయాలా, పుణ్యం అంటే ఏమిటి, ఎవరు చెప్తారు అవన్నీ కూడా? ఇవన్నీ తెలుసుకొని నిదానంగా ఓం కూర్చో. ఎవరొద్దన్నారు?
ఎన్ని మాటలైనా ఓంకారం చేసుకో. మీరు అనుకోవచ్చు, అయితే మాకు ఎప్పుడు జ్ఞానం వస్తుంది స్వామీజీ, జ్ఞానాన్ని గురించి కొంచెం చెప్పండి. నేను చెప్పను. ఇవన్నీ మొదలు తెలుసుకోండి మీరు, నేను చెప్పాల్సిన పని లేదు, జ్ఞానం అదంతకదే వస్తుంది మీకు. దాంట్లో పెట్టారు అక్కడ ఇటుకు. నీ గురువును నువ్వు ఎప్పుడు అనుసరిస్తున్నావో ఆయనకు తెలుస్తుంది, కానీ రిజల్ట్ నీకెట్ట తెలుస్తుంది? నాకు వచ్చిందా లేదా పుణ్యము, పోయిందా లేదా? చెట్టు వేసి నాలుగు మాటలు పీకి వేరెంతగా వెళ్ళిందో లోపలికి అని చూసే లాగా ఉన్నారు మీరు. ఎట్లా వస్తుంది? మాటికి పీకుతూ ఉంటే చెట్టుని చచ్చిపోతుంది. అట్లనే నీ భావనంతా చచ్చిపోతుంది. ఈరోజు 4 మాటలు దత్తదర్శనం చదివి అయిపోయింది, ఈరోజు పుణ్యం వచ్చింది నాకు, ఎట్లా అవుతుంది? భాగవతం నేను చెప్పాను కదా, అదన్నా చూసారా పోనీ చూడండి ఇప్పటికైనా సరే. దాంట్లో ఎన్ని తత్వాలు వచ్చాయి. అక్రూరుడు యొక్క తత్వం ఎంత అద్భుతంగా పరమాత్మను వివరించాడు. ఇంకంతకన్నా ఏముంది దాంట్లో? ఉద్ధవ సంభాషణ ఎంత అద్భుతంగా ఉంది దాంట్లో. ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకొని చూడండి ఒక్క పర్యం. అంతకన్నా దాంట్లో ఇచ్చారు స్వామీజీ, ఇండైరెక్ట్గా దాంట్లో పెట్టేశారు అంతా మొత్తం. ఇంకా నాకు వేయలేదే, కూర వేయలేదే, ఇంకా నాకు దాంట్లో సాంబార్ వేయలేదే అనే రీతిగా ఉన్నారు మీరు చూస్తే. మొత్తం అన్నీ వడ్డించాం, తినండి అంటున్నాం, మీరు తినటం లేదు. తినాలి మీరు. ఈ ప్రాణిలోకంలో అనేక స్వభావాలు కలవారు ఉన్నారు. వారందరూ దైవాధీనులై ఉన్నారు. పరమాత్ముడు అనుసరించినట్టుగా ఏం చెప్తున్నాడో, ధనాది వస్తువుల కోసం వారు చేసే ప్రయత్నాలు, కర్మలు వ్యర్థాలు. కనుక ధీరుడు తన బుద్ధి చేత దైవమే బలమైనది అని భావిస్తూ సుఖదుఖాలు కలిగినప్పుడు వికారం చెందుకోకుండా ఉండాలి. ప్రతి జీవుడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ దైవాధీనం వల్ల పొందుతాడే కానీ తన శక్తి చేత కాదు. అందువల్ల దైవమే బలమైనదని తెలిసి ఏ విధంగానూ దుఃఖించకూడదు, ఆనందించకూడదు. 2 కూడా చెప్పేశారు దీంట్లో. ధీరుడు దుఃఖాలతో బాధపడరాదు. ధీరుడు దుఃఖాలతో బాధపడరాదు, సుఖాలతో సంతోషించరాదు. రెండింటి యందు సమానంగా ఉండాలి. దైవమే బలమైనదని తెలుసుకుంటూ ఎప్పుడూ కృంగిపోకుండా పొంగిపోకుండాను ఉండాలి. 2 రాకూడదు, పొంగకూడదు, కుంగకూడదు అని అంటూ ఓ అష్టక, నేనిప్పుడు కూడా భ్రమలో పడి మోహితుణ్ణి కాలేదు. నేనెప్పుడూ కాలేదు. నా మనస్సులో ఎప్పుడూ సంతాపం లేదు. దాత యథామాం విదధీతలోకే ధ్రువం తథాహం భవతేతి మత్వా. ఈ లోకంలో బ్రహ్మదేవుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడో నేను అలాగే ఉంటాను అని భావించాడు. ఆయన ఎట్లా పెట్టాడో ఆ విధంగా నేను ఉంటున్నాను. పరమాత్మ దాత యథామాం విదధీతలోకే ధ్రువం తథాహం భవతేతి మత్వా. నువ్వు ఎట్లా పెడుతున్నావు అట్లుండా. ఓ మహాత్మా, చెమట నుండి పుట్టే పేలు మొదలైన స్వేదజాలంతా ఉన్నాయి. గుడ్లు నుండి పుట్టే పక్షులు మొదలైన అండజాలు, స్వేదజాలు అంటే చెమట నుంచి పుట్టేటువంటివి. కొన్ని చెమట నుంచి పురుగులు పుడుతూ ఉంటాయి. మనం అనుకోవచ్చు, ఎక్కడి నుంచి వచ్చింది పేను? చెమట నుంచే పుడుతుందట. మనం అనుకుంటాం వేరేవాడు ఆ పిల్ల దగ్గర కూర్చున్నాను మనకు వచ్చింది పేను అని. అది కూడా అవుతుంది. ఎక్కువ పెయిన్లు అయితే పారుకొని వస్తూ ఉంటాయి, అది వేరే. కానీ ఇక్కడే పుడతాయి. చెమట నుండి పుట్టేటువంటి పేలు మొదలైన స్వేదజాలు, ఇవన్నీ స్వేదజాలు అంటారు. స్వేదజాలు. గ్రుడ్లు నుండి పుట్టేటువంటి పక్షులు మొదలైనటువంటి అండజాలు. భూమిని ఛేదించుకొని వచ్చేటువంటి చెట్లు, లతలు మొదలైన ఉద్భిజాలు. సర్పాలు, క్రిములు, పురుగులు, చేపలు, రాళ్ళు, గడ్డి, కర్రలు ఇవన్నీ కూడా పురాకృత కర్మలను అనుభవించి నశించిన తరువాత వాటి స్వభావాన్ని, మూలతత్వాన్ని పొందుతాయి. ఇప్పుడు సమస్త జీవులు అని మనం అంటున్నాం కదా ప్రపంచంలో. అండజాలు, స్వేదజాలు, మరి ఇవన్నీ కూడా ఈ చెట్లు, రాళ్ళు, గుడ్డలు ఇవన్నీ ఏమి ఉన్నాయో
గుట్టలు, ఇవన్నీ తన కర్మానుసారంగా అనుభవించి మొత్తానికి ఒక్క చోట చేరుకుంటున్నాయి. ఇవంతా కూడా ఇవన్నీ కూడా ప్రారబ్ధం పూర్తి కాగానే సహజ రూపాన్ని పొందుతాయి. ఇవన్నీ రూపాలు ఉన్నాయి దీంట్లకు. చెట్లు కదులుతాయి, చెట్లు మాట్లాడతాయి, పర్వతాలు కదులుతాయి, పర్వతాలు మాట్లాడతాయి. ఎన్నో కథలు విన్నాం మనం. అందుకని ఇవంతా పూర్వకర్మ వాసన ప్రకారంగా అన్నీ అయ్యాయి. అయిన తర్వాత స్వస్థానానికి అన్నీ వెళ్ళిపోతున్నాయి. అందువల్ల అశాశ్వతమైనటువంటి సుఖదుఖాల స్వరూపం తెలిసిన నేను దేనికి చింతించలేదు. ఏం చేయాలి, ఏమి చేసి బాధపడకుండా ఉండాలి అనే చింతలు విడిచిపెట్టాను. ఏం చేస్తే అటువంటి చింతనే నాకు వద్దని విడిచిపెట్టా. ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించి శోక సంతాపాలను విడిచిపెట్టాను. నేను దుఃఖం చేత కుంగిపోకూడదు, సుఖం చేత పొంగిపోకూడదు. ధీరుడు ఈ రెండింటి యందు సమానంగా ఉండాలి. వివేక బుద్ధితో దైవం బలీయమని గ్రహించి మనుష్యుడు ఈ లోకంలో దేనియందు చిక్కకూడదు అన్నాడు యయాతి. యయాతిది ఎంత అద్భుతమైనటువంటి అష్టకుడికి బోధించినటువంటి నీతి. మళ్ళీ మనం ఒక్క పర్యం చదువుకుంటే అసలు ఇదే నీతి, మనకు ఇదే మోక్షదారి. ఇంతే చాలు. ఇంతలోనే ఉంది మోక్షం, ఇంతలోనే ఉంది. ఈ యయాతి అష్టకుడికి మాతామహుడవుతాడు, అంటే తల్లి వైపు నుంచి తాత అవుతాడు. అందువల్ల యయాతికి అష్టకుడు మనుమడు అవుతాడు కూడా. ఆ యయాతి అంతరిక్షంలో నిలిచి ఉన్న స్వర్గంలో ఉన్నట్లుగా భావించి అష్టకుడు ఇలా అడిగాడు, మహారాజా, నువ్వు మహాత్ముల్లాగా ధర్మాలను ఉపదేశిస్తున్నావు. ఇంకా పడుతున్నాడు కింద, అసలు మధ్యలో పడలేదు, అట్లా ఆకాశంలో ఉన్నాడు. అందుచేత ఏ లోకాల్లో ఎంతెంత కాలం ఉండి సుఖాలను అనుభవించావో ఆ లోకాల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అన్నాడు. యయాతి చెప్తున్నాడు, నేను ఈ లోకంలో చక్రవర్తిగా ఉండి సత్కర్మలను ఆచరించి గొప్ప గొప్ప లోకాలను జయించాను. ఇది ఒకటా రెండా? ఈ భూలోకంలో నేను చేసినటువంటి యాత్ర అద్భుతమైంది. దండయాత్ర అంతా గెలిచాను. ఆ లోకంలో 1000 సంవత్సరాలు నివసించాను. తర్వాత ఉన్నతమైన లోకాన్ని పొందాను. తర్వాత 100 యోజనాలు కలది, 1000 ద్వారాలు కలది అయినటువంటి ఇంద్రుడి అమరావతి నగరానికి వెళ్ళాను. అక్కడ 1000 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత ఉన్నత లోకానికి చేరుకున్నాను. తర్వాత దివ్యమైనది, ముసలితనము లేనిది, లోకపాలు కొరకు దుర్లభమైనది అయినటువంటి ప్రజాపతి లోకానికి వెళ్ళాను. అక్కడ 1000 సంవత్సరాలు నివసించి ఉన్నత లోకానికి చేరుకున్నాను. అక్కడ బ్రహ్మదేవుడి భవనంలో ఉండి అక్కడి లోకాల్లో స్వేచ్ఛగా విహరిస్తూ నివసించాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.